Ready to move in premium triplex villas at బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయాల్లో రాణిస్తున్నారని ఓ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ రాశారు. సరిగ్గా అలాగే జరుగుతోంది. లోక్సభ ఎన్నికల బరిలో సినీ టీవీ నటులు 20 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బీజేపీ తరపునే రంగంలోకి దిగారు. ఇప్పటికే రాజకీయంగా అనుభవం సంపాదించి పార్లమెంట్ ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్లతో పాటు తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తారలు ఇందులో ఉన్నారు. వీళ్లలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందరికంటే ముందు వరుసలో ఉండడం విశేషం. తమిళనాడులో పుట్టి హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన ఆమె బీజేపీ తరపున 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి వరుసగా 3వసారి పోటీ పడుతున్నారు. సినీ టీవీ నటిగా మోడల్ గా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం రాహుల్ గాంధీని ఓడించే స్థాయికి ఎదిగిన 48 ఏళ్ల స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి 3వసారి బీజేపీ తరపున బరిలోకి దిగారు. 2014లో ఇదే నియోజకవర్గంలో రాహుల్ గాంధీ చేతిలో 1.07 లక్షల తేడాతో ఓడిపోయిన ఆమె 2019లో 54,731 ఓట్ల మెజార్టీతో గెలిచారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ప్రధాని మోదీ మద్దతుదారుగా బలమైన ముద్ర పొందిన ఆమె ఆ పార్టీలో చేరక ముందే కమలం టికెట్ దక్కించుకున్నారు. మేరర్ నుంచి టీవీ రాముడు అరుణ్ గోవిల్ బీజేపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్రతో పాపులర్ అయి మంచి గుర్తింపు పొందిన రవికిషన్ గోరఖ్పూర్ నుంచి వరుసగా 2వసారి బరిలోకి దిగారు. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నాట్యం చేసిన పంజాబీ అమ్మాయి నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్రలోని అమరావతి నుంచి వరుసగా 2వసారి తలపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి కమలం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీకి పోటీగా టీఎంసీ ప్రముఖ నటిమణి రచనా బెనర్జీని రంగంలోకి దింపింది. ఈమె ఇది వరకు తెలుగులో చాలా సినిమాలు చేశారు. గటల్ నుంచి తృణమూల్ సిట్టింగ్ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ 3వసారి రంగంలోకి దిగారు. ఆయన్ను అడ్డుకోవడానికి బీజేపీ ఖరగ్పూర్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మరో సినీ నటుడు హిరణై చటోపాధ్యాయను బరిలోకి దింపింది. తూటాలా పేలే డైలాగులతో షాటన్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ సినీ నటుడు అసన్సోల్ సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సింహ వరుసగా 2వసారి తృణమూల్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తొలుత భోజ్పురి గాయకుడు సినీ నటుడు పవన్ సింగ్ ను బీజేపీ నిలిపింది. మహిళల్ని కించపరిచేలా పాటలు పాడారన్న ఆరోపణలతో ఆయన్ని తప్పించింది. బర్ధమాన్ దుర్గాపూర్ ఎంపీ ఎస్ సహువాలియాకు ఇక్కడ టికెట్ వచ్చింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి భోజ్పురి నటుడు మనోజ్ తివారీ బీజేపీ అభ్యర్థిగా వరుసగా 3వసారి తలపడుతున్నారు. పార్టీ నాయకత్వం ఢిల్లీలోని 7 సిట్టింగ్ ఎంపీల్లో 6 మార్చినా ఆయనను కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న అజంగఢ్ లోక్సభ స్థానం నుంచి భోజ్పురి స్టార్ దినేష్ లాల్ యాదవ్ వరుసగా 2వసారి బీజేపీ తరపున రంగంలోకి దిగారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే అఖిలేష్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలకు మారడంతో 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో దినేష్ లాల్ ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ పై గెలుపొంది పార్లమెంట్ లో అడుగుపెట్టారు. తమిళనాడులోని విరుదునగర్ స్థానం నుంచి తెలుగు తమిళ సీనియర్ నటి రాధిక బీజేపీ తరపున దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు నటుడు విజయ్ ప్రభాకర్ ఏఐఏడీఎంకే మద్దతుతో డిఎండికే తరపున తలపడుతున్నారు. కేరళలోని త్రిశూర్ నుంచి రాజ్యసభ సభ్యుడు పోలీస్ చిత్రాలకు మారుపేరైన సీనియర్ మలయాళ నటుడు సురేష్ గోపి బీజేపీ తరపున బరిలో నిలిచారు. సినీ నటుడు కృష్ణ కుమార్ కొల్లంలో యూడీఎఫ్ కూటమికి చెందిన సీనియర్ నేత ఎన్కే ప్రేమచంద్రన్ సిపిఎం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటుడు ఎం ముఖేష్ తో తలపడుతున్నారు. ఒడిశాలోని బొలంగీర్ నుంచి ప్రముఖ ఒడియా నటుడు మనోజ్ మిశ్రా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచాడు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ తమిళ నటుడు విజయ్ వసంత్ వరుసగా 2వసారి బరిలో దిగారు. కడలూరు నుంచి భాజపా మిత్రపక్షం పీఎంకే తరపున సినీ నటుడు దర్శకుడు సినిమాటోగ్రఫర్ తంగర్ బచ్చన్ రంగంలోకి దిగారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు బివై రాఘవేంద్రన్ ఢీకొంటున్నారు. భాజపా తరపున వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ పంజాబీ జానపద సినీ నేపథ్య గాయకుడు హన్స్ రాజ్ హన్స్ తలపడుతున్నారు. చూద్దాం మరి సినీ రంగంలో రాణించిన వీళ్లంతా ఎన్నికల్లోనూ ప్రజల ప్రశంసలు పొందాలని ఆశిద్దాం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.